అమరావతిలోని సీడాక్సిస్ రోడ్డుకు ముఖద్వారంగా ఉన్న స్టీల్ బ్రిడ్జ్ను ఎంతో గ్రాండ్గా సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించడం జరిగింది. చూసుకోవచ్చు, దీనికి సంబంధించిన శిలాఫలకాన్ని రోడ్ కనెక్టివిటీ E3 ఫేజ్ 3 రోడ్ నుండి విజయవాడ మంగళగిరి ఓల్డ్ బైపాస్ వరకు కూడా కనెక్ట్ చేసేందుకు దీనికి సంబంధించిన ఇనాగ్రేషన్ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. పెద్ద ఎత్తున రైతులు కూడా ఈ కార్యక్రమాలకి హాజరైన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోని వాళ్ళు ఇచ్చిన భూముల్లో వెనువెంటనే ప్రభుత్వం ఈ విధంగా రోడ్డు నిర్మాణం చేయడంపై రైతులు ఏమనుకుంటున్నారు, వాళ్ళ స్పందన ఏంది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమరావతి తొలి సీడాక్సిస్ రోడ్డు అండి. అసలు 10 ఏళ్ల క్రితం జరగాల్సిన రోడ్డు ఓపెనింగ్ ఇది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పటి వరకు లేట్ అయింది. మెయిన్ కనెక్టివిటీ అమరావతి టు విజయవాడకి మెయిన్ కనెక్టివిటీ ఇది. 10 ఇయర్స్ బ్యాక్ ఓపెన్ చేసుకోవాల్సింది. అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు. అది బాబు గారి ఎంతో కృషి వల్ల ఇది ఇక్కడ వరకు వచ్చిందని మేము అనుకుంటున్నాం. ఇలాంటివి ఇంకా ముందు ముందు చాలా చేసుకోబోతున్నామనే ఆనందం అయితే మాకైతే ఉంది. అది అమరావతి ప్రజలుగా మాకు అభివృద్ధి కనిపిస్తుందండి. పిల్లల భవిష్యత్తులకి కంపెనీలు రావడం ఏమిటి, అమరావతిలోనే రైతులకి ఇప్పటి వరకు జరిగిన అన్యాయాలకి ఇప్పుడు బాబు గారు వచ్చేసి న్యాయం చేసిన విధానాన్ని కానీ అమరావతి అంటే బాబు గారు అంటే అమరావతి అనే ఒక స్టేజ్కి అయితే వచ్చామని మేము అనుకుంటున్నాం. అది దారి మీకు ఏమన్నా తెలిస్తే మాకు చెప్పండి సార్. మాకైతే తెలీదు, మీకు ఏమన్నా తెలిసే. మావిగన్ అంటే ఏముంది దానిలో, అంటే ఆయన పేరుకు మధ్యలో గన్ను ఉందని నేను ఇందులో తగిలించుకున్నాడేమో మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఆ మావిగన్ ఏంటో కూడా మాకు తెలియడం లేదు. దాని దారి తెలిస్తే ఫస్ట్, తర్వాత మావిగన్ దాకా వెళ్దాం సార్. కళ్ళు ఉంటే లేదు, మీకు ఎవరికి చూడడానికి టైం లేకపోతే మీరు ఎక్కడుంటారో చెప్పండి, మేము అక్కడికి వస్తాం. తీసుకొచ్చి అమరావతి అభివృద్ధి అంటే చూపిస్తాం. పగలు రాత్రి 24 గంటలు 24/7 వర్క్ జరుగుతూనే ఉంది సార్. హైకోర్టులు ఏంటి, ఎమ్మెల్యేలు ఎంపీలు హౌసెస్ ఏంటి, కంపెనీలు రావడం ఏంటి, అసలు మొత్తం నైట్ కూడా జనం పడుకోవట్లా. 3 షిఫ్ట్లు 4 షిఫ్ట్లు పెట్టి పనులు చేయిస్తున్నారు. కళ్ళు లేని వాళ్ళు మాట్లాడాలి సార్. కళ్ళు ఉన్న వాళ్ళు అయితే ఎవరు అలా మాట్లాడలేరు. లేకపోతే అమరావతిని అభివృద్ధి చెందుతుంటే చూడలేని మనుషులు మాట్లాడాలి. కానీ అసలు అమరావతి ఎంత బాగా అమరావతి జరుగుతుందో మేము చూస్తున్నాం సార్, స్వయంగా చూస్తున్నాం. జయ అమరావతి, జయ అమరావతి. ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారికి రైతుల తరపున నా తరపున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. స్టీల్ బ్రిడ్జి సీడాక్స్ రోడ్డు ప్రారంభిస్తున్నారు. జగన్మోహన్ ఒకటే అని చెబుతున్నాడు, అయ్యా నువ్వేమన్నాము, రాజధానికి వెళ్ళేటానికి దారి లేదన్నావు, ఒక కారు వెళ్తే ఒక కారు వెళ్ళదన్నావు. ఇవాళ చూడు వచ్చి బ్రహ్మాండంగా రాజధాని సీడాక్స్ రోడ్లో మీరు 100 మీద వెళ్తావో 150 మీద వెళ్తావో స్పీడ్గా వెళ్ళిపో, నీకు సైట్ కూడా ఇస్తారు, నీకు కావాల్సిన రోడ్డు ఉంది. అర్థం చేసుకో. మీ ప్రభుత్వం ఏముంది, రాజధాని కడతానికి పనికిరావద్దు, రాజధానికి ముప్పు ప్రాంతం అన్నారు మీ మంత్రులు, ఎడారి అన్నారు, శ్మశానం అన్నారు. రండి ఎక్కడ ఉండే చూసుకోండి. బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా విజనరీ లీడర్ అంటే ఆయనే. ఆయన వల్ల ఆయనకే సాధ్యం, ఏది చేయాలని ఆయనకే సాధ్యం, ఎవరి వల్ల కాదు. రైతులకు ఇచ్చిన ప్లాట్లు కూడా పూర్తిగా రోడ్లు పూర్తి అయిపోతున్నాయి. ఎమ్మెల్సీ బిల్డింగులు, హైకోర్టులు, జడ్జి బిల్డింగులు మొత్తం కూడా అన్నీ క్లియర్ అయిపోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు నిద్ర లేకుండా అహర్నిశలు కష్టపడి 5 కోట్ల ఆంధ్రుల రాజధానిని కట్టి తీర్చిదిద్దాలని ఆయన ఒక లక్ష్యం, ఆ లక్ష్యాన్ని నిరూపించుకునే ఈరోజు. అయ్యా మీ మంత్రులు చెబుతున్నాను, మీరు కట్టలేకపోతే ఇళ్లలో కూర్చోండి, మీరు చేయలేకపోతే ఇళ్లలో కూర్చోండి, దుచ్చిపచారం మాత్రం చేయొద్దు. ఇది నువ్వేమన్నావు, మామూలుగానో ఒకటి తెర మీదకి వచ్చావు, నీ ఇష్ట రాజ్యంగా మాట్లాడుతున్నావు, మేము పట్టించుకోవాలా. అది ఏదో దారిని పోయో లేదో కుక్క అరిచినట్టుగా అనుకున్నారు. అదేం కాదు. ఈరోజు లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తెచ్చి అమరావతి రాజధాని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి ముంగళంజలి అడుగులో ఉన్నారు. వాళ్ళని ఎవరు ఆపే తరమ కాదు. ఈ చూసి నువ్వు ఓరవలేక ఏదో ఒకటి అడ్డంకు పుల్లయటం, ఈ ఏమి నీ వల్ల కాదు, నువ్వు కట్టలేవు, నువ్వు ఇంట్లో కూర్చోవడం. అదేవిధంగా మేము కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రోడ్లు వేస్తే మీరేం చేశారయ్యా, అవి తవ్వుకొని అమ్మేసుకున్నారు. మేము ఆపండి, వద్దు, అవి ఉండాలి అని చెప్పేసి రాజధానికి రోడ్లు కావాలని అడిగితే మా పైన దాడులు చేశారు, మా పైన కేసులు పెట్టారు. అయినా సరే భరించాం, మేము ధర్నాలు చేసాం, రోడ్ల మీద ఇళ్లలో కూడా లేకుండా తరిమి కొట్టాం, హౌస్ అరెస్ట్ చేసి అయినా భరించాం. కూటమి ప్రభుత్వం తెచ్చుకున్నాక బ్రహ్మాండంగా ఉంది. ఆంధ్రలో అందరూ కూడా బ్రహ్మాండంగా ఉన్నారు, 5 కోట్ల ఆంధ్రులు బాగున్నారు. మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చాలా ఆనందం, ఎందుకంటే ఇది గేట్వే, అమరావతికి గేట్వే. ఎందుకంటే ఇన్ని రోజులు బట్టి దీనికి సరైన మార్గం లేక ఒకళ్ళిద్దరు రైతులను అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి తన దగ్గర పిలుచుకొని 5 సంవత్సరాలు పరిపాలించి సీడాక్సిస్ రోడ్ అంటే ఏందని అడిగాడు. 5 సంవత్సరాలు అదే రోడ్డును సచివాలయానికి వెళ్ళి సీడాక్సిస్ రోడ్ అంటే ఏందని అడిగాడు. అతనికి పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ తెలియదు, రాష్ట్రానికి పెట్టుబడి ఎలా తెచ్చుకోవాలో తెలీదు. అవేమీ తెలియకుండా అమరావతి అనేది ఎడారి శ్మశానం అని వాళ్ళ అనుయాయులతో
నాటకం ఆడిచ్చి 11 సీట్లు పడిపోయారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దీని మీద మాట్లాడే అర్హత లేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చినాక బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఇవాళ మరి సీడ్ యాక్సిస్ రోడ్డుని ఏర్పాటు చేసింది. E3 రోడ్డు ఇది 15 రోడ్లు ఎన్ రోడ్లకి 15 రోడ్లకు అనుసంధానం ఉంటుంది. ఈ రోడ్డున విఐపీలు మరి జడ్జీలు ఐఏఎస్లు అందరూ ఈ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులు అందరూ ఫ్లైట్ దిగి 15 నిమిషాలు ఇక్కడి నుంచి 15 నిమిషాలు సిఆర్డిఏవి చేరుకోవడానికి అనుసంధానం. ఇప్పుడు 2 ఫేజ్లు అయినాయి, 3వ ఫేజ్ కూడా మొదలు పెట్టబోతున్నారు. చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ రాష్ట్ర పండగగా మా అందరికీ గర్వంగా ఉందని తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉందండి. చాలా అభివృద్ధి ఈ రకంగా జరుగుద్దని మేము చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్లో వచ్చినప్పుడే ఏదైతే 2014లో వచ్చారు కదా అప్పుడే మేము అనుకున్నాము జరుగుద్దని. మధ్యలో మరి కొన్న దుష్టశతిష్టం పరిపాలన వల్ల కొంత అంతా ఆగిపోయిందిలండి. ఇప్పుడు మాత్రం మళ్ళీ జెట్ స్పీడ్తో వెళ్తూ ఉంది. మాకు అసలు మొన్న కూడా అనుకున్నామండి ఇంత పెద్ద అమరావతికి వెన్నుముక లాంటి ఈ యాక్సెస్ రోడ్డుని మరి 10 సంవత్సరాల నుంచి ఒక 60 సెంటు కోసం ఆగిపోయిందంటే మరి ప్రభుత్వం అన్ని రైట్స్ ఉన్నాయి, లాక్కునే రైట్స్ అయినా సరే ప్రభుత్వం వెయిట్ చేసిందంటే మనం రూల్స్ ఫాలో అవ్వాలి, న్యాయంగా ధర్మంగా ఉండాలని చెప్పి ఆ దొండపందిని కూడా తీయకుండా ఉంచి ఇక్కడ పక్కగా చుట్టూ జడ్జిలు లాయర్లు చుట్టూ తిరిగే వెళ్తున్నారు. రోజు వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు కదా. ఒక మహిళ మొండి వైఖరి వల్ల ఎంత నష్టం అండి. ఇప్పుడు చుట్టూ వేయడం అది ఒక డబ్బులు దండగా, మళ్ళీ ఇప్పుడు కొత్త రోడ్డు దాన్ని తీసేసేయటం, మళ్ళీ ఇది ఒక ఖర్చు. అసలే ఆర్థిక భారం పడి అభివృద్ధి అంతా మరి నష్టపోయాం. మన గతంలో అభివృద్ధి అనేది లేక కంపెనీలు పోయి రాష్ట్రం అప్పుల పాలైపోయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ గాడిలో పెట్టడం అంటే ఎంత కష్టం, ఎన్ని వేస్ట్ ఖర్చు అయిపోయింది. ఇప్పుడు ఒక మహిళ మొండి వైఖరి వల్ల, మహిళ ఇవ్వకపోవడం వల్ల తను పంట పండించుకుంటుందంటే ఏమీ లేదు. దొండపందిరి పెట్టారు, కాయలు కూడా పండిపోయి ఉంటున్నాయి. అసలు ఎవ్వరు దాన్ని తీయని కూడా తీయట్లా. మరి జగన్మోహన్ రెడ్డి ఆమెతో ఆ పని చేయించాడని అంటున్నారు. మరి ఆయన వెనకమాలుండి ఆమె నడిపించాడని కూడా అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇవాళ న్యాయం గెలిచి ధర్మం నిలిచింది. దాన్ని తీసేసి రోడ్డు వేస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వం. ఈ రోడ్డు ఏదైతే అమరావతికి మణిహారంగా నిలిచిందో, మరి ఒక తలమానికంగా ఉందో ఈ రోడ్డు, దీనివల్లే అభివృద్ధి సాధ్యం అండి. ఎక్కడైనా మౌలిక సదుపాయాలు కల్పించాలి అంటే అభివృద్ధిలో మరి ఆ కంపెనీలు రావాలన్నా అభివృద్ధి జరగాలన్నా ముందు ఏ గ్రామానికైనా ఏ రాష్ట్రమైనా ముందు రోడ్లు వేస్తారు. అలాంటి రోడ్లు మనకు ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు. ఈరోజు మరి మొత్తం పూర్తయిపోయింది. ట్రాఫిక్ సమస్య లేకుండా ఏదైతే హైకోర్టు, సచివాలయము మరి ఇవన్నీ ఉన్నాయి. మరి ఎమ్మెల్యేకి, మరి లాయర్లకి, జడ్జికి అన్ని క్వార్టర్స్ కూడా కట్టారు. ఇంకా వాళ్ళకి ఏ ఇబ్బందులు లేవు. విజయవాడ వైపు వచ్చే పనే లేదు. ట్రాఫిక్ సమస్య కూడా లేకుండా ఎక్కడికక్కడికి కేబుల్ నెట్వర్క్ అంతా కూడా మరి భూమి లోపల వేస్తూ ఉన్నారని ఇప్పుడు అమరావతిలో జరుగుతూ ఉంది. గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంది. ఎక్కడైనా కూడా ఏదైనా వాటర్ ప్రాబ్లం వచ్చినా రోడ్లు పగల కొట్టకుండా అది అండర్ గ్రౌండ్ లోపల నుంచి వేస్తూ ఉన్నారు. చాలా బాగుంది. సింగపూర్ టెక్నాలజీతో లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి కూడా ఈరోజు ఈ వర్క్ జరుగుతూ ఉంది. మరి ఇక్కడ కార్మికులు ఏదైతే మరి 30-40 వేల మంది వర్క్ చేస్తూ ఉన్నారు. అభివృద్ధి లేదు, ఏమీ లేదు అనే వాళ్ళకి మరి ఒక్కసారి మా గ్రామాలకు వచ్చి ఇదే రోడ్డు మీద వచ్చి చూస్తే సరిపోయిద్ది. అలాగే ఒక్కటేనండి మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం, అమరావతి రాజధాని అనేవాడే ఈ రోడ్డు ఎక్కాలి. మామూలుగానే అనేవాడు అసలు ఈ రోడ్డు ఎక్కడానికి అర్హత లేదు. మేము రైతులం, మేము భూములు ఇచ్చాం కాబట్టి ఆ బాధ మాకుంటుంది. 4 సంవత్సరాలు నువ్వు ఎన్నో ఇబ్బందులు పెట్టి గురి చేసి మమ్మల్ని ఏ రకంగా చేసావు మేము ఇంకా మర్చిపోలేదు. నువ్వు ప్రతిపక్షంలో ఉండి కూడా అసెంబ్లీకి రాకుండా ప్రజల సమస్యల మీద నువ్వు పోరాడకుండా మరి అధికార పార్టీ ఏదైతే చేస్తుందో దాన్ని నువ్వే మరి తప్పు రైటు అనేది ఎత్తి చూపించకుండా నువ్వు రాకుండా 11 మంది టీమును పెట్టుకొని శవరాజకీయాలు చేస్తా నువ్వు రోడ్లమ్మడి తిరుగుతున్నావు. అది కాదు నువ్వు చేయాల్సింది. రా, నీకు దమ్ము ధైర్యం ఉంటే అమరావతి రాజధాని అని చెప్పి ఇదే యాక్సెస్ రోడ్న సచివాలయానికి రా. అప్పుడు నిన్ను జనం నమ్ముతారు. మరి ఆ 11కి ఇంకో 11 పెరుగుతాయేమో అది చూసుకో జగన్మోహన్ రెడ్డి. అంతేగాని నువ్వు అభివృద్ధిని ఆపే ప్రయత్నాలు గతంలో కూడా అభివృద్ధి ఆపేశావు. గతంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు కూడా లెటర్లు పెట్టి కోర్టుల చుట్టూ తిరిగి అభివృద్ధిని ఆపేసి భూములు ఇవ్వకుండా చేస్తావు. ఇవాళ పెనమాకలో ఏమైంది? నువ్వు ఒక టీం తయారు చేసి నీ దగ్గరికి పిలిపించుకొని నేను ఉన్నానన్నావు. నీ దగ్గరికి వచ్చిన సాయంత్రమే పెనమాకలో ఒక 5-6 రైతులు భూములు ఇచ్చేశారు. ఈ దరిద్రం అంతా మనకెందుకులే, లేనిపోయింది. అందరూ 98% ఇచ్చినప్పుడు మనం ఇవ్వకపోతే మరి ఇది ఆగిద్దా అని చెప్పి రోడ్డు కింద ఉన్న భూములు మరి పొలాలు ఇచ్చేశారు. ఇవ్వబట్టే మరి ఈ రోడ్డు ఇవాళ కంటిన్యూషన్గా మరి ఇక్కడ వరకు జరిగింది. రోడ్డు వేశారు, ఈరోజు ఓపెన్ చేస్తూ ఉన్నారు. అట్లాగే గతంలో నువ్వు ఇదే రోడ్డు నుంచి పరిపాలన చేసుకున్నావు. అప్పుడు ఎలా ఉంది సీడ్ యాక్సెస్ రోడ్డు? ఎంత పాడు చేసావు. పందులు, మరి గేదెలు, మేకలు అలా వచ్చినాయి. కొండ చిలువలు కూడా వచ్చినాయి. కొండ చిలువలు మేము ఎప్పుడు చూడలేదు. నీ పుణ్యం అంట కొండ చిలువలు కూడా మా గ్రామాలకు వచ్చి చూసాం. అట్లాగే మరి ఎంత నాశనం చేసావంటే, ఎంత విధ్వంసాన్ని సృష్టించావంటే, రోడ్లు వేసిన రోడ్లు కూడా తవ్వుకొని పోయి కంకర అమ్మావు, ఇనుము అమ్మావు. ఇదేనా ఒక రాజు
మరి ఒక రాజ్యానికి చేయాల్సింది ఇదేనా అని మేము అడుగుతున్నాం. నువ్వేం చేసావు ఈరోజు ఇదంతా చూసి వెళ్ళిపోయిన కంపెనీ, నువ్వు భయపెడితే వెళ్ళిపోయిన కంపెనీలన్నీ ఈరోజు తిరిగి మళ్ళీ బాట పట్టినాయి అనమాట. అమరావతి బాట వచ్చి మేము చేస్తాం వరకు ఎవరికి భయపడం, మేము చేస్తామని చెప్పి ఈరోజు ఒక్కొక్క కంపెనీ వెళ్ళినవన్నీ మళ్ళీ వెనక్కి వచ్చి ఈరోజు వర్క్ జరుగుతూ ఉంది. వాళ్ళందరూ వచ్చి అన్ని చోట్ల చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నావు నువ్వు, ఒక్క రాజధాని కూడా నువ్వు కట్ల, ఒక ప్రాంతాన్ని కూడా నువ్వు అభివృద్ధి చేయలే. చంద్రబాబు నాయుడు గారు ఒకే రాజధాని అన్నారు, 3 ప్రాంతాలని అభివృద్ధి చేస్తాం, సమన్యాయం చేస్తామన్నారు. అలాగే కర్నూలుకు ఒక బెంచ్ వెళ్తుంది, మరి కార్ల కంపెనీలు ఉన్నాయి, మరి కొత్త కంపెనీలు వస్తున్నాయి. అలాగే వైజాగ్ ఒక డేటా సెంటర్, గూగుల్ ఎన్ని వెళ్ళినాయండి వైజాగ్కి. అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చేసి మరి ఆ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అలా నిన్నగా మనం మాట్లాడుతూ ఉన్నాం, డిఎస్సి అక్రమాలు జరిగినాయి అని చెప్పి. నువ్వు అది జరిగే ఆ కార్యక్రమం అయిపోయి ఉద్యోగాలు వచ్చాయి, ఎగ్జామ్ జరిగి పాస్ అయిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. అది జరిగి 5-6 నెలలు అయిపోయింది. నీకు ఇవాళ గుర్తొచ్చిందా? ఇవాళ ఏది దొరక్క నువ్వు రోడ్లెక్కి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నా. పేపర్ లీక్ అయింది, ఏది లీక్ అయింది, 10th క్లాస్ పేపర్ లీక్ చేసిన నీకేం తెలిసిద్ది? టీచర్ల కష్టం అంటే నీకు తెలియదు కదా. ఓకే సార్, నమస్కారాలండి. నా పేరు సురేష్ చాట్ల. నేను రాజధాని అంటే ఎలా ఉంటాయి, పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది టీవీలో చూడటం వరకే, యూట్యూబ్లో చూడటం వరకే నేను ఆలోచన చేసి ఉన్నాను. ఇది విజయవాడలో చిన్న పని నిమిత్తం మేము అసలు ఏం జరుగుతుంది అనేది, ఒకసారి అమరావతిలో ఎలా ఉంటుంది పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఇక్కడికి వచ్చింది. నేను వచ్చేసరికి గుడివాడ సార్. నా పేరు సురేష్ చాట్ల. నేను విజయవాడ చిన్న పని నిమిత్తం వచ్చాను ఇక్కడికి. ప్రతిరోజు ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు న్యూస్ చూస్తూ ఉంటాను యూట్యూబ్లో. సిటీ 24/7 మీ న్యూస్ మీరు అప్డేట్ చేసే విధానం కానీ, మీరు అందించేటువంటి అప్డేట్స్ కానీ ప్రతిరోజు 24 అవర్స్, ఒక రోజు ఇడిసి రోజు ఏదో ఒక అప్డేట్. ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్ గురించి కానీ, నెక్స్ట్ టవర్స్, ఐకానిక్ టవర్స్ కానీ, అదేవిధంగా ఇప్పుడు నియర్లీ 300 మీటర్స్ స్టీల్ బ్రిడ్జ్ ఇది కానీ, ఇప్పుడు ఫస్ట్లో కంప్లీట్ అయినటువంటి ఈ స్టీల్ బ్రిడ్జ్ కానీ, ఇవన్నీ కూడా మీరు అప్డేట్స్ ఇస్తుంటే చక్కగా డ్రోన్ విజువల్స్ సిటీ 24/7 వాళ్ళు మేము చాలా హ్యాపీగా ఉండేది. అయ్యో మనం ఎట్లాగో చూడటానికి వెళ్ళలేకపోతున్నాం, మిత్రులు టీవీ ఛానల్ వాళ్ళు కూడా సిటీ 24 వాళ్ళు కూడా చాలా బాగా అందిస్తున్నారని చెప్పి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అసలు ఏంటి నిజంగా డ్రోన్ విజువల్లో అంత ఉందా లేకపోతే ఏంటి అని చెప్పి ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత కానీ అర్థం కాలి. అసలు నిజంగా సీఎం గారి విజను నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి అంటానే ఉంటారు, ఆయన ముందు చూపున్నటువంటి వ్యక్తి అనేది. కేవలం టార్గెట్ ఇచ్చి కంపెనీకి 14 రోజుల్లోనూ రోడ్డు ఫినిష్ చేయాలి అని చెప్పిన వెంటనే ఇది అవుద్దా అవదా, పైగా వర్షాలు అనుకూలిస్తే అనుకూలించమన్న పరిస్థితి. కానీ రోజు ఇడిసి రోజు ఇంత మార్పు అనేది మేము నిజంగా అసలు మొన్న కూడా మీరు కంప్లీట్ అయిపోయిన విజువల్ చూపించారు సార్ మీరు. ఇప్పుడు చూస్తే అక్కడ బ్యూటిఫికేషన్ పనులు, చెట్లు నాటడం, అదేవిధంగా ఏదో ఐకానిక్ది ఒకటి పెట్టారు ఓపెనింగ్కి. గంటల వ్యవధిలోనే ఇలాంటి పరిస్థితి మారిపోతుందా అంటే రాజధానిలో ఇంత వేగం ఉందా, సీఎం గారు ఎంత కష్టపడుతున్నారు అనేది మేము చాలా నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి అభివృద్ధి, ఇలాంటి మంచి రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రాజధానిలో ఉంటేనే బయట నుంచి వచ్చే కంపెనీలకు కానీ, పర్యాటకులకు కానీ అన్ని రకాలుగా బాగుంటుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నిజంగా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు కనుక కంప్లీట్ అయితే కనుక విజయవాడ నుంచి కానీ, అటు గుంటూరు నుంచి కానీ ఇటువైపు వచ్చేటప్పుడు, ప్రకాశం బ్యారేజ్ మీద వచ్చేటప్పుడు మాత్రం చాలా సూపర్గా, అసలు నిజంగా మనం ఈ సన్నటి రోడ్డు మీద ఎటువైపు వెళ్ళాలి, కొత్తగా ఎవరినన్నా మా ఫ్రెండ్స్ని తీసుకొచ్చామనుకోండి. మనం కృష్ణా జిల్లాలో రాజధాని ఉంది. ఈ రాజధానిలో మీరు ఈ రాజధాని అనేది ఎట్లా ఉంది చూపించాలి అని చెప్పి ఒకవేళ ఎవరన్నా కొత్త వ్యక్తులు తీసుకొస్తే ఇది ఆ చిన్న రోడ్డుకి గుండా వెళ్ళేటప్పుడు ఏంటి ఇంత చిన్నగా ఉంది అని చెప్పి వాళ్ళు అప్పుడప్పుడు అంటూ ఉండేవాళ్ళు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఐకానిక్ కట్టడాలు కానీ, ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు మంత్రి సత్యనారాయణ గారి దగ్గరది అక్కడ నుంచి చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత ఈ 3.5-4 కిలోమీటర్లు ఏదైతే ఉందో ఆ గ్యాప్ జస్ట్ 1 మంత్లో ఫినిష్ చేయటం అంటే చాలా అసలు నిజంగా నమ్మశక్యంగా లేదు. లైవ్లో ఈరోజు ఇక్కడ నేను చూడటం నిజంగా ఎప్పటికప్పుడు అంటే అప్డేట్స్ అనేది సిటీ 24/7 మీరు మాత్రం చాలా అసలు మీకు సెకండ్ ఇస్తున్నాం సార్. ఎందుకంటే నేను ఒక్కడే కాదు, నా ఫ్రెండ్స్ కూడా అప్పుడప్పుడు నేను బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు సాయంత్రం పూట ఉద్యోగాలు చేసుకున్న తర్వాత సరదా అసలు ఏం జరుగుతుంది, మన రాజధాని, మన ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పి చూస్తే మీ అప్డేట్స్ వస్తూ ఉంటే
ఆ అప్డేట్స్ కూడా చక్కగా ప్రతిరోజు కూడా ఏం జరుగుతుంది, స్టేటస్ ఎంతవరకు వచ్చింది, ఏం వాడుతున్నారు, ఆఖరికి బిటుమిన్ కాంక్రీట్, మాకు మొన్నటిదాకా బిటుమిన్ కాంక్రీట్ అంటే తెలియదు, దానికి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. జాయింట్లు ఎట్లా అమరుస్తారు అనేది కూడా మాకు తెలియదు, ఆ జాయింట్ల గురించి కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. భవిష్యత్తులో కూడా మీరు చక్కగా 24/7 వాళ్ళు సిటీ 24/7 వాళ్ళు ప్రతి అప్డేట్ రాజధాని ఎప్పటి వరకు అయితే కడతానే ఉంటారు, అప్పటి వరకు కూడా మాకు మంచి అప్డేట్స్ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మరి ఈ ఎరస్ట్వైల్ కృష్ణా డిస్ట్రిక్ట్ జిల్లా వాసిగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా 10 ఏళ్ల పోరాటంతో ఈ సీడ్ యాక్సెస్ క్లియర్ అవ్వటం, ఇంత స్పీడ్గా కూడా ఈ వర్క్ చేయడం అనేది చాలా ఇదిగా ఉంది. అంతకుముందు ఒక 12 అడుగులు 15 అడుగుల రోడ్లు ఏం చేయలేవాళ్ళు, ఈ రోజున 50 మీటర్ల లేదా 60 మీటర్లు అంటే దాదాపుగా 150 అడుగుల రోడ్లోంచి వెళ్తున్నారంటే ఉండవల్లి కావచ్చు, పెనమాక్ కావచ్చు, విపరీతంగానటువంటి రేట్లు పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా సచివాలయానికి వెళ్ళేటువంటి అట్లాగే హైకోర్టుకి వెళ్ళేటువంటి ప్రతి ఎంప్లాయీకి లేదా ప్రతి కస్టమర్కి కూడా చాలా ఫెసిలిటీగా ఉంటుంది. విజయవాడకు కూడా మంచి అడ్వాంటేజ్గా ఉంటుంది, ఎందుకంటే చాలా దగ్గరగా ఉంది. ఇప్పటి వరకు చిన్న రోడ్లు వెళ్ళటం అనేది చాలా కష్టంగా ఉంది. కరకట్ట మీద అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి ఇది. ఇప్పుడు దాన్ని అన్నిటిగా అధిగమించి ఈ రోజునే అంత సక్సెస్ఫుల్గా చేస్తుంది. ఇది ఒక పండగ వాతావరణం ఉందనే వల్ల ఎలాంటి అతిశక్తి లేదు. ముఖ్యంగా రైతు సోదరులందరికీ ఈ సీడ్ యాక్సెస్కి, ఈ స్టీల్ బ్రిడ్జికి త్యాగం చేసినటువంటి రైతులకి చిరస్థాయిగా అమరావతిలో నిలబడిపోతారు. వాళ్ళ పేరు కానీ వాళ్ళ పిల్లల పేరు కానీ, మన బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళు చేసిన త్యాగాన్ని మనం మరవకూడదు. అదే వాళ్ళకు కూడా సరైనటువంటి ఇదిని కల్పించారని నేను భావిస్తాను. సీడ్ యాక్సిస్ రోడ్డుకి కీలకమైన 2 స్టీల్ బ్రిడ్జ్లు అందుబాటులోకి రావటం, దాంతోపాటు అమరావతి రాచమార్గానికి నేరుగా వెళ్లేందుకు ఇది కనెక్టివిటీ ఉంటున్న నేపథ్యంలోని రైతులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ రోడ్డు అనేది చాలా కీలకం కాబోతుంది. ప్రస్తుతం అమరావతి రాజధాని ప్రాంతానికి నేరుగా వెళ్లేందుకు ఈ రోడ్డు ఉపయోగపడుతుంది. ప్రభుత్వం ఇంత తొందరగా తమ భూముల్లోని దీనికి సంబంధించిన రోడ్డు నిర్మాణం చేపట్టడంపై వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, సిటీ 24/7 అమరావతి.